దొరికినట్టు దొరికి చేజారిపోయింది. కరెక్ట్ సమయానికి ఆ గాయత్రి సత్య వచ్చి వాళ్ళ నుంచి విగ్రహం లాక్కొని వచ్చేశారు. ఇప్పుడు ఆ చైర్మన్ గారు ఫోన్ చేస్తే ఏం చెప్పాలో అర్థం కావట్లేదు. మాటలోనే వీళ్ళు ఫోన్ చేస్తున్నారు. ఏం చెప్పాలి? ఫణి, విగ్రహం ఎక్కడ? అది సార్ ఆ పనిలోనే ఉన్నాను సార్. ఆ పనిలో ఉండడం ఏంటి? ఈ పాటికి ఇచ్చేస్తానన్నావు కదా. సార్ అది యాక్చువల్గా అయితే మీ దగ్గరికి ఈ పాటికి చేరాలి, కానీ ఒక చిన్న సమస్య వల్ల ఆగిపోయింది. ఫణి, నీకు అర్థమవుతుందో లేదో, ఈ విగ్రహానికి నీ చైర్మన్ పోస్ట్కి లింక్ ఉంది. ఆ విగ్రహాన్ని ఇస్తేనే నీకు సపోర్ట్గా నీ కంపెనీలో షేర్ పెడతాం. అది కాదు సార్. సార్ నేను చెప్పేది వినండి. యాక్చువల్గా అసలు సార్ ఒక్క నిమిషం సార్. ఏంటి రోసి? ఆ విగ్రహాన్ని ఎలాగైనా సరే ఆ చైర్మన్కి ఇస్తానని చెప్పు. ఎలా ఇస్తాం? ఇచ్చే పూచి నాది. ఆ మాట ఫోన్లో చెప్పు. సార్ కాసేపట్లో అమ్మవారి విగ్రహం మీ దగ్గర ఉంటుంది సార్. సరేనయ్యా, నీకోసం ఎదురు చూస్తూ ఉంటాం. అలాగే సార్. ఓకే, థ్యాంక్ యూ సార్. ఎలా అమ్మవారి విగ్రహం తీసుకొస్తావు? ఆ సంగతి నేను చూసుకుంటాను, నువ్వుండు. ఒక పని చేయవాణి, ఒక పెద్ద చాక్లెట్ తీసుకొనిరా. చాక్లెట్ తీసుకురావాలా? అసలు నువ్వేం చేస్తున్నావు నీకేమైనా అర్థమవుతుందా? నేనేం చేస్తున్నానో స్పృహలో ఉండే చేస్తున్నాను. నీకు అమ్మవారి విగ్రహం కావాలా వద్దా? నాకు కావాలి. అయితే వెళ్ళి చాక్లెట్ తీసుకొనిరా. వెళ్ళు. కమ్ చాక్లెట్ 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 తింటావా? తీసుకో. చాక్లెట్ చాక్లెట్ కమ్ దా 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 దా. చూడు చూడు. నువ్వేం చేస్తున్నావు నీకేమైనా అర్థమవుతుందా? ఈ పాపని కిడ్నాప్ చేసి మీ పెద్దమ్మని విగ్రహం అడిగితే ఖచ్చితంగా విగ్రహం ఇస్తుంది. నీకు మధు ఉందా పోయిందా? ఎవరో తోటమాలి మనవరాల్ని మనం కిడ్నాప్ చేస్తే ఈ బుడ్డదాని కోసం మా పెద్దమ్మ అంత ప్రతిష్టాత్మకమైన అమ్మవారి విగ్రహాన్ని మనకిచ్చేస్తుందా? ఏం మాట్లాడుతున్నావు రోజీ? ఫణి, నీకు అర్థం కాని ఏంటంటే మీ ఇంట్లో వాళ్ళందరూ ఈ పాపని చాలా ఇష్టపడుతున్నారు. ముఖ్యంగా మీ పెద్దమ్మ ఈ పాపలో తన మనవరాల్ని చూసుకుంటుంది. అలాంటప్పుడు ఖచ్చితంగా విగ్రహం కంటే ప్రాణాలకే ఎక్కువ విలువిస్తుంది. సరే రోజీ, నువ్వు చెప్పింది బానే ఉంది. ఈ పాపను తీసుకెళ్లి ఏం చెయ్యాలో అది చేస్తాను. ఫణి, ఈ అవకాశాన్ని మాత్రం మిస్ చేసుకోవద్దు. తీసుకో. వెళ్ళు వెళ్ళు.
అమ్మా ఒక్కటి గుర్తుంచుకోండి, ఈ అమ్మవారి హోమం పరిపూర్ణం అవ్వాలి అంటే సంధ్యా సమయం ముగిసేలోపు అమ్మవారి ముందర దీపం వెలిగించి అందరూ దండం పెట్టుకోవాలి. దాంతో ఈ హోమం సంపూర్ణం అవటమే కాదు, హోమ ఫలం కూడా మీకు సిద్ధిస్తుంది. మీ కొడుకు అలాగే మీ మనవరాలు ఎక్కడున్నా ఏ ప్రమాదం జరగకుండా బయటపడతారు. అందరూ దండం పెట్టుకోండమ్మా. నేను వస్తా. అలాగే పంతులు గారు.